దేవుడు ఎలా యోహానుకు కనిపిచ్చాడు? లేకపోతే యోహానుకి దర్శనంలో దేవుడు ఎలా కనిపిచ్చాడన్న కాన్సెప్ట్‌కొస్తే, ఒక్కొక్కటి ఐ విల్ ట్రై టు కోట్ దిస్. బైబిల్‌లో లిటరల్‌గా ఉంటది. ఐ థింక్ రివల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 13 నుంచి మీరు ఈ విషయాలు చూస్తారు. అక్కడేమని ఉంటదంటే, మొదట యోహాను దేవుడిని ఎలా చూస్తాడంటే, 7 గోల్డ్ ల్యాంప్ స్టాంప్ మధ్య చూస్తాడు. 7 సువర్ణ దీపముల మధ్య దేవుడిని చూసాడు. రెండవది యోహాను దేవుణ్ణి మనుష్య కుమారుణ్ణి పోలి చూసాడు. సన్ ఆఫ్ మ్యాన్ అని యాహ్! రాయబడింది. అండ్ దెన్ ఆహ్, ఆయన పాదముల మట్టుకు వస్త్రం ఉన్నట్టుగా చూస్తాం. హ్మ్. దేర్ వాస్ ఎ రోప్ దట్ రీచింగ్ డౌన్ హిస్ ఫీట్ అని రాయబడి ఉంది. అండ్ దెన్ రొమ్మున బంగారు దట్టి చూస్తాం. దేర్ వాస్ ఎ గోల్డ్ క్లాత్ వాస్ వ్రాప్డ్ అరౌండ్ హిస్ చెస్ట్. అండ్ దెన్ ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినట్టుగా చూస్తాం. అవును. మంచు వలె హిమము కంటే తెల్లగా ఉన్నట్టుగా చూస్తాం. అండ్ ఆయన నేత్రములు హిస్ ఐస్ వర్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అని రాయబడితే అగ్ని జ్వాల వంటి నేత్రములు. అండ్ దెన్ అపరంజి వంటి పాదములు అని రాయబడింది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం అని రాయబడింది. ఆయన 7 నక్షత్రాలు తన కుడి చేతుల్లో పట్టుకున్నాడని రాయబడింది. యెస్. you know everyone knows that, every social student or science students know that భూమి కంటే నక్షత్రం చాలా పెద్దది. సూర్యుడి కంటే నక్షత్రం చాలా పెద్దది. ఎవ్రీవన్ నోస్ దట్. అలాంటి 7 నక్షత్రాలు దేవుడు తన కుడి చేతుల్లో పట్టుకొని యోహానుతో మాట్లాడుతున్నాడంటే ఐ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వర్డ్స్. ఇంకా చూస్తే రెండంచులు కలిగినటువంటి ఖడ్గం, షార్ప్ 2 ఎడ్జ్ స్వార్డ్ అని రాయబడింది. అండ్ దెన్ తన ముఖము, దేవుని ముఖాన్ని యోహాను ఎలా చూసాడంటే మహా తేజస్సుతో చూసాడు. హిస్ ఫేస్ వాస్ షైనింగ్ లైక్ ది సన్. యెస్. ఇవన్నీ నేను చూసినప్పుడు నేను నమ్ముకున్న దేవుడు ఇలాంటి వాడా? ఎందుకంటే ఐ సీ జీసస్ ఎట్ కల్వరీ. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. దేవుడు కల్వరి శిలువలో అలా 2 చేతులు చాచి ఆయన అపారమైన ప్రేమ నాకు కనిపిస్తుంది. కానీ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలోకొచ్చేసరికి దేవుడు ఇంత మహిమతో ఉన్నాడని దేర్ వేర్ మై థాట్ ప్రాసెస్ వాస్ చేంజ్డ్ అబౌట్ గాడ్.